హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. కియా యొక్క ఎంపీవీ క్యారెన్స్కి అయితే ఫేస్ లిఫ్ట్ తీసుకుని రావడం జరిగింది. ఈ ఇయర్ మే 8న అన్వీల్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు మే 16th ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీ అందరి కోసం ఏవైతే అప్డేట్స్ తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా మీకు వివరించడం జరుగుతుంది. కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, కియా యొక్క క్యారెన్స్ ఎంపీవీ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాలో ఫస్ట్ జనరేషన్. ఇది అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక చూసుకుంటే ఇది 4th జనరేషన్ కింద వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫేస్ లిఫ్ట్ లేదా అప్డేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి క్యారెన్స్ క్లావిస్ కింద అయితే నేమ్ చేయడం జరిగింది. సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు, బీట్ ఇంటీరియర్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్స్టీరియర్స్ కూడా. ఫస్ట్ మనం ఇంజిన్స్ కనుక చూసుకుంటే క్యారెన్స్ క్లావిస్ వచ్చేసి మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 113 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 144 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ఫుల్ టర్బో పెట్రోల్ అనమాట. ఇది 1.5 లీటర్ యూనిట్. ఇది కనుక చూసుకుంటే మనకి 158 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టర్బో జీడియా పెట్రోల్ యూనిట్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్, 6-speed IMT, అదేవిధంగా 7-speed DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేయబడుతుంది. అదేవిధంగా గుడ్ థింగ్ ఏంటంటే మనకి 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజిన్ కూడా వస్తుంది, ఏదైతే హ్యుండై అండ్ కియా షేర్ చేసుకుంటారో. సో ఆ ఇంజిన్ వచ్చేసి మనకి 1.5 లీటర్ 4-cylinder యూనిట్. ఇది వచ్చేసి మనకి 115 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ యూజువల్గా మనకి 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే ఇంజిన్ ఆఫర్ చేయబడుతుంది. వేరియంట్స్ కనుక చూసుకుంటే క్యారెన్ క్లావిస్ వచ్చేసి మనకి 7 ట్రిమ్స్తో ఆఫర్ చేయబడుతుంది. HTE ఆప్షన్, HTK ప్లస్, HTK ప్లస్ ఆప్షన్, HTX అండ్ HTX ప్లస్ లాంటి వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఈ ఫేస్ లిఫ్ట్లో ఏవైతే అప్డేట్స్ తీసుకుని వచ్చారో ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ చూసుకుంటే కొంచెం ఈవీ సార్ట్ ఆఫ్ లుక్లో ఉన్న కియా డిజిటల్ టైగర్ ఫేస్ విత్ డైమండ్ ఫినిష్ డెకార్ అయితే వస్తుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి EV6 ఫేస్ లిఫ్ట్ అండ్ EV5 ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్స్పైర్ చేసుకుని చేయడం జరిగింది. స్టార్ మ్యాప్ LED DRLs విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఐస్ క్యూబ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్, అదేవిధంగా రియర్ సెక్షన్లో చూసుకుంటే మనకి స్టార్ మ్యాప్ LED కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి. 17-inch క్రిస్టల్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మనకి Level 2 ADAS విత్ 20 ఆటోనమస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటీరియర్స్ అండ్ డాష్బోర్డ్ లేఅవుట్ కనుక చూసుకుంటే చాలా ప్రీమియంగా కనబడుతుంది. ఈసారి ఫేస్ లిఫ్ట్లో 10.4-inch డ్యూయల్ పానరామిక్ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ ఫర్ ది ఇన్ఫర్టైన్మెంట్ అండ్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో. సో డ్యూయల్ డిస్ప్లేస్ అనమాట, 10.4-inch అనమాట ఈచ్ యూనిట్. అదేవిధంగా టెంపరేచర్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఇది బోత్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ అండ్ టెంపరేచర్కి స్వాప్ స్విచెస్ అనమాట. ఏదైతే మనం హ్యుండై వెర్నాలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సీట్స్ విషయానికి వస్తే మనకి 4-way పవర్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు వెంటిలేషన్ ఫంక్షన్తో కూడా వస్తుంది. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సీటింగ్ లేఅవుట్ కనుక చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ నుంచి 7-seater కింద ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్ HTX ప్లస్లో మనకి 6 and 7-seater ఆప్షన్ ఉంటుంది. సో క్యాప్టెన్ సీట్స్ వస్తే టాప్ మోడల్లో HTX ప్లస్. కలర్స్ విషయానికి వస్తే మనకి సిల్వర్, ఆలివ్, బ్లూ, వైట్, గ్రే, ఐవరీ సిల్వర్, బ్లాక్ అండ్ క్లియర్ వైట్ కలర్స్ తో ఆఫర్ చేయబడుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, సరౌండ్ వ్యూ మానిటర్ అండ్ 360-degree సరౌండ్ వ్యూ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం jరుగుతుంది. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్స్ వచ్చేసి మనకి 11,59,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ తో స్టార్ట్ అవి. అదేవిధంగా టర్బో పెట్రోల్ ఏదైతే మనకి టర్బో GDI ఉందో అది మనకి బేస్ వేరియంట్ 13.19 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అవి ఆల్ ద వే టు 20,39,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఫర్ ద టాప్ మోడల్ అయితే ఉండొచ్చు. ఇంకా డీజిల్ వేరియంట్స్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 13.3 lakhs ఎక్స్ షోరూమ్తో స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఆల్ ద వే టు 18.99 lakhs ఎక్స్ షోరూమ్తో ఉండొచ్చు టాప్ మోడల్కి. ఒకసారి మనకి ఆన్-రోడ్ ప్రైస్ లిస్ట్ కనుక లాంచ్ అవుతే ఈచ్ వేరియంట్ మనం డిస్కస్ చేసుకుందాం. బేస్ వేరియంట్ కానివ్వండి, అదేవిధంగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ టాప్ మోడల్లో ఏవైతే ఫీచర్స్ వస్తాయో అవన్నీ సెపరేట్గా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఓవర్ వ్యూ గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.